Very good evening to all. So, welcome to day 10 session. The today session is the income tax. So, the resource person is Dr. Kandula Saleh sir. Sir will be start the session. So, within 5 or 6 minutes. So, before start the session, so I request the Dr. Gangishetty Srinivas sir to interact with the students. Sir. Thank you so much, sir. Okay, sir. Thank you. You share Sundays. Do you share Sundays brochure Okay, sir. Okay, I will share. on screen? Okay, sir. Okay, sir. Thank you. Very good evening, dear guys. Good evening, sir. బాగున్నారా? గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. బాగున్నారా గుడ్ అందరూ? ఈవినింగ్ సార్. బాగున్నాం సార్. మీరు ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఆల్సో ఫైన్. ఏమన్నా వర్క్ చేశారా నిన్న మొన్న? అడ్వాన్స్డ్ అకౌంటెన్సీ కంపెనీ ఇష్యూ ఆఫ్ షేర్స్, డిబెంచర్స్, ప్రాఫిట్ ప్రయర్ టు ఇన్కార్పొరేషన్, వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్, వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్. Did you do anything? ఓ సార్. నాట్ యెట్. చార్ట్ ని యూజ్ చేసుకోండి మీరు. You use chart. ఏం చేశారో చార్ట్ చేయండి. నథింగ్ అయితే నథింగ్ అని చార్ట్ చేయండి. నో ప్రాబ్లం ఎట్ ఆల్. భయము మనిషిని మొత్తానికి నిర్లిప్తతకు నెట్టేస్తుంది. భయపడవద్దు. చదవడము, చదవకపోవడము, నేర్చుకోవడము, నేర్చుకోకపోవడము, క్లాస్ రావడము, రాకపోవడము అనేటివి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ పని చేయని పిల్లలందరూ కూడా వేస్ట్ అనేది ఎప్పుడు ఉండదు. ప్రతి పిల్లవాడు శక్తివంతుడు. ప్రతి పిల్లవానిలో నాలెడ్జ్ ఉంటుంది. ప్రతి పిల్లవాడు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకుంటాడు. అది పూర్తిగా విశ్వసించే టీమ్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ started MCOM online entrance coaching. Once again, hearty welcome to the today's session. Before transferring the session to your resource person Kandula Saleh sir, Dr. Kandula Saleh sir, our Naresh sir, who is fully committed for this organization of this course, he shared one brochure with us in our Zoom. What it is, that is campus life can change your career. అంటే మనం ఏం చెప్తున్నామంటే, మేము అందరం టీచర్స్ మీ అనేక సంవత్సరాల ఎక్స్పీరియన్సెస్తో ఉన్నాం. అయినప్పటికీ పిల్లలలో మేము బేసిక్గా 2-3 గ్యాప్స్ గుర్తుపట్టాం. ఏంటి సార్ అంటే, ఫస్ట్ చాలా మంది పిల్లలు మాట్లాడడానికి జంకుతారు. చాలా మంది పిల్లలు నేర్చుకోవడానికి ముందుకు రారు. చాలా మంది పిల్లలకి అవకాశాలు ఏంటో తెలియవు. తెలిస్తే వాటిని ఎట్లా పట్టుకోవాలో తెలియదు. ఆ అవకాశాలను పట్టుకుంటే దాని తర్వాత జీవితం ఎట్లుంటుందో కూడా వాళ్ళకు తెలియదు. అంటే మరి గ్యాప్ స్టూడెంటే కారణమా, టీచరే కారణమా అంటే 2 రకాల వాదనలు మనకు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్లాట్ఫామ్లో పనిచేసే 20 మంది టీచర్లను మీరు గదిలించినట్టయితే, 20-30 మంది టీచర్లను మీరు గదిలించినట్టయితే, 20-30 మంది టీచర్లు కూడా ఎక్కడో ఒక బలమైన పదము, ఎక్కడో ఒక బలమైనటువంటి వాక్యము, ఎక్కడో ఒక బలమైనటువంటి శక్తి వాళ్ళని ప్రేరేపితం చేసి వాళ్ళు ఈ స్థాయిలో స్థిరపడ్డారు. మీరు స్థిరపడాలి కదా, మీరు మంచిగా ఉండాలి కదా, మీరు మంచిగా ఎదగాలి కదా. కోర్సు నేర్చుకోవడం వేరు, కోర్సు ద్వారా వచ్చేటటువంటి లాభాలను ఆర్జించడానికి, లాభాలను మనం పొందడానికి మనం డైలీ ప్రాక్టీస్ చేయడం వేరు. మరి కెరీర్ క్యాంపస్లో కెరీర్ ఎట్లా చేంజ్ అవుతుంది? క్యాంపస్ కెరీర్ అసలు అవసరమేనా? ఇవాళ మీరు 50 మంది ఉన్నారు. సండే రోజు ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాం. సండే రోజు చేసిన ప్రోగ్రామ్ 6 to 8 ఉంటుంది. సారు
శ్రీనివాస్ అడ్డి కానీ చాలా ఎక్స్పర్ట్ సైకాలజిస్ట్ అండ్ కార్పొరేట్ ట్రైనర్. అంటే వెన్ కార్పొరేట్ ట్రైనర్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, he delivers very excellent session. బట్ కార్పొరేట్ రిక్వైర్మెంట్స్ ఏంటి? కార్పొరేట్ లో మీరు పీజీ చేస్తే ఏమేమి ఉద్యోగాలు వస్తాయి? కార్పొరేట్కి ఎందుకు వెళ్ళాలి? వెళ్ళాలనుకునే వ్యక్తికి ఎటువంటి లక్షణాలు ఉండాలి? ఆ లక్షణాలు నేర్చుకోవడానికి ఈ ఎంట్రన్స్ కోచింగ్ ఎట్లా మీకు అక్కడికి వస్తుంది? అంతేకాకుండా మీ వ్యక్తిత్వ వికాసాన్ని మీరు డెవలప్ చేసుకుంటే, మీ పర్సనాలిటీని మీరు డెవలప్ చేసుకుంటే, ఒక మంచి మేనేజర్లుగా, ఒక మంచి లెక్చరర్లుగా, ఒక మంచి సిఇఓలుగా, ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్స్గా, ఒక మంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే వ్యక్తులుగా మీరు మారాలంటే దానికి కావాల్సింది ఏంటి సార్ అంటే, మీలో ఉన్న శక్తిని గుర్తుపట్టి చెప్పేవాడు కావాలి. దిస్ ఇస్ ఓన్లీ ద థింగ్. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీ అనే కాకుండా ఈ ఏజ్ పిల్లలంతా కూడా ఇప్పుడు పడుతున్న ఇబ్బంది ఏంటి సార్ అంటే, వాళ్ళలో ఉన్న శక్తి ఏందో వాళ్ళకి తెలియదు. ఆ శక్తి పక్క వాళ్ళు కనుక గుర్తించి నీలో శక్తి ఉన్నదని చెబితే, హనుమంతునికంతా 100 రెట్లు వేగంగా ఉరకగల శక్తి ఉన్న యువత మీరు. మీ బ్లడ్ లో అంత ఎనర్జీ ఉంటది, మీ బ్లడ్ లో అంత శక్తి ఉంటది. కాబట్టి మీరు ఉండడానికి ఈ సెషన్ ఎక్కడికి వస్తుంది. అయితే ఈ సెషన్ ఎట్లా వాడుకోవాలి నానా? ఎనీబడి ఎనీబడి? నథింగ్? ప్లీజ్ మ్యూట్. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు రోజు 50 మంది ఈ సెషన్కి వస్తున్నారు. సెకండ్ ఇయర్ పిల్లలైనా పర్వాలేదు, మీ ఫ్రెండ్స్, ఫస్ట్ ఇయర్ పిల్లలైనా పర్వాలేదు, ఫైనల్ ఇయర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న పిల్లలందరూ జాయిన్ అవ్వండి. మనకు జూమ్ ఏదైతే ఉన్నదో 500 కెపాసిటీ ఉన్న జూమ్ ఉంది మన దగ్గర. మీరు 500 మంది ఎట్ ఏ టైం జాయిన్ అవ్వచ్చు. కాబట్టి మా యొక్క టార్గెట్ ఏంటంటే, ఆర్గనైజేషన్ యొక్క టార్గెట్ ఏంటంటే, కనీసం 300 మంది పిల్లలు సండే సెషన్లో అటెండ్ అవ్వాలి. అటెండ్ అవ్వాలంటే ఆ సెషన్ యొక్క ఫ్రూట్స్ ఎట్లుంటాయో మీకు తెలియాలి. కట్టబెట్టుకొని వచ్చాడు సారు, లేదు తిట్టడానికి బాగా కోపిస్తే టీచర్ రోజు రెగ్యులర్ ఖాళీకి వస్తాడు, క్లాస్లో రోజు తిడతాడంటే ఆ క్లాస్లో ఎవరు ఉండడానికి ఇష్టపడతారు నాన్న? ఎవరు ఉండడానికి ఇష్టపడరు. మరి ఇంకో సార్ వస్తాడు, ఆయన బాగా చెబుతాడనే విషయం తెలిస్తే కదా ఆ క్లాస్లో ఉండడానికి. సో దట్ ఈస్ డూయింగ్ మై సెల్ఫ్ ఫ్రమ్ మై సైడ్. క్యాంపస్ లైఫ్ క్యాన్ చేంజ్ యువర్ కెరీర్. ఏం చేస్తుందంటే, ఈ నువ్వు ఎంకామ్ చేసి ఒక ఉస్మానియా క్యాంపస్లో, ఒక ఎంకామ్ చేసి ఒక క్యాక్టరీ క్యాంపస్ నుంచో, ఒక ఎంకామ్ నువ్వు నల్గొండ క్యాంపస్ నుంచో, ఒక ఎంకామ్ నువ్వు నిజామాబాద్ క్యాంపస్ నుంచో, ఒక ఎంకామ్ నువ్వు శతమాన క్యాంపస్ నుంచో, లేదు సార్ ఈ నాలెడ్జ్ అంతా తీసుకున్నాం మేము, సెంట్రల్ యూనివర్సిటీస్ పీజీ రాస్తాము, సెంట్రల్ యూనివర్సిటీలో మేము సీట్ సంపాదిస్తాము, ఒక సెంట్రల్ యూనివర్సిటీలో నేను జాయిన్ అవుతే ఏమవుతుంది? మీరు యూనివర్సిటీలలో జాయిన్ అవుతే మీ లైఫ్ మొత్తం టర్న్ అవుతుంది. ఎప్పుడు టర్న్ అవుతుంది? ఏమేమి అవకాశాలు ఉంటాయి? మీరేం చేయాలి? క్యాంపస్ మీకేమిస్తుంది? ఈ రెండింటిని కనెక్టివిటీ పెంచుకోవడానికి మనలో ఏం శక్తి ఉన్నది, ఆ శక్తిని యుక్తిగా మార్చుకొని ఎంత ఎదగాలనే విషయాల్ని మనం 6 to 8 సండే రోజు మనం చూడబోతున్నాము. అత్యంత అద్భుతమైన సెషన్. సార్ చాలా ఎక్స్పీరియన్స్డ్ అనమాట. కాబట్టి సైకాలజిస్ట్ ఎట్లుంటాడు నాన్న? ఒక టీచర్ మేము పిల్లలు సైకాలజీ తెలిసే ఇన్ని విషయాలు చెప్పగలిగితే, సైకాలజీ చదువుకునే టీచర్ ఎన్ని విషయాలు చెప్పగలుగుతాడు మీ గురించి? మీ బ్లడ్ లో ఉన్న ఎనర్జీ గురించి ఎన్ని విషయాలు చెప్పగలుగుతాడు? ఆ విషయాలన్నీ మీరు పట్టుకోవాలి. మీరే కాదు, మీ ఫ్రెండ్స్ అంతా పట్టుకోవాలి. పట్టుకొని మీరు ఎదగాలి. కాబట్టి మీరు కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేయండి. నాకు ఎప్పుడైతే బుర్ల నరేష్ సార్, డాక్టర్ బుర్ల నరేష్ సార్ నాకు అవకాశం ఇస్తున్నాడో మీ అందరికీ చెప్తున్నాను ఎప్పుడైనా, ఏమనంటే మీరు రండి, మీ ఫ్రెండ్స్ను జాయిన్ చేయండి. ఎందుకంటే మేము చదువుకునే రోజులలో ఇటువంటి సోషల్ ప్లాట్ఫామ్స్ లేవు. అయినప్పటికీ మేము ఎంతో కష్టపడి చదువుకొని ఇక్కడికి వచ్చాము. మీకు అన్నీ అందిస్తున్నాము. వాటిని తీసుకొని ఒక డిసిప్లైన్గా, ఒక క్రమశిక్షణ పెట్టుకొని మీరు దగ్గర మెటీరియల్ చదువుకున్నట్టయితే మంచి సీట్లు వస్తాయి, ముందుకు పోతారు. సండే రోజు మాత్రం ఖచ్చితంగా మనం 300 మందితో సెషన్ చేయాలనేది మా ప్లానింగ్. మళ్ళీ మేము కూడా అన్ని వాట్సాప్ గ్రూపులలో, స్టూడెంట్ గ్రూపులలో పెడతాం. మేము కూడా, మీరు 50 మంది ఉన్నారు, ఒక్కరికొక్కరు కనీసం, ఒకరికిద్దరు అయితే మనకు 150 మంది అవుతారు. ఒక్కరికొకరైనా మీరు 100 మంది అవుతారు. మిగతా 200 మందిని మేము ప్లాన్ చేసుకుంటాము. మీ వైపు నుండి ఒక 50 మందిని కనీసం ప్లాన్ చేయండి. ఒక 100 మంది మీరు జాయిన్ అయితే, మీరు జాయిన్ అవుతే
మేము ఒక 200 మందిని జాయిన్ చేస్తాం ఆ రోజు సెషన్‌కి. అప్పుడు మనం 300 మందితో ఒక గ్రాండ్ గ్రేట్ సెషన్ చేయబోతున్నాము. ఆ సెషన్ ఏం చేస్తదంటే అత్యంత విలువైనటువంటి ఇన్పుట్‌ని ఇస్తది. కాబట్టి మీరు తప్పనిసరిగా మీరు హాజరవుతూ మీ ఫ్రెండ్స్‌ని హాజరు చేయించే ప్రయత్నం చేయండి. ఎనీ మోర్ నరేష్ సార్? డాక్టర్ నరేష్ సార్. Okay, sir. Thank you, sir. Thank you very much, sir, Welcome. for Is your it enough? update information. So, 1 minute, sir. Saleh sir, join and ఒక్కసారి చూద్దాం. సెషన్ స్టార్ట్ చేద్దాం. 1 minute నేను కాల్ చేస్తాను సార్. అంతసేపు ఏమైనా ఇంటరాక్ట్ అయితే కదండి. 1 నిమిషం. ఓకే. फोन पे లేదు ज्यादा नहीं అంటే जाना, फोन पे ज्यादा नहीं जाना। हाँ, फोन इधर देखो, फोन ये तो अच्छा अच्छा तो लगा लगा फोन देखे फोन సార్ స్క్రీన్ షాట్ తీసి ఉన్నారు ఏమన్నా? జాయిన్ అవుతారంట సార్ 1 minute లో. సో we will start the session. Dear Okay. students, please bear with us 1 or 2 minutes. ఓకే. ఓకే సార్, ఆల్మోస్ట్ 52 స్టూడెంట్స్ జాయిన్డ్. సో చాలా మంది స్టూడెంట్స్ ఫోన్ చేస్తున్నారు వీడియో రికార్డింగ్స్ గురించి. ఆల్మోస్ట్ ఈ రోజు నైట్ అంటే రేపు మార్నింగ్ వరకు మీకు రిమైనింగ్ అప్ టు 10 వీడియోస్ వరకు మీకు షేర్ చేస్తాను. సో అవి ఒకసారి చూసుకోండి. సో టుమారో మార్నింగ్ ఐ విల్ share the all video recordings of these 10 classes including today class. So tomorrow morning I will share the all videos. సో చాట్ బాక్స్ లో నోటిఫికేషన్ ఈ రోజు ఈవినింగ్ ఆల్మోస్ట్ రిలీజ్ అయి ఉంటుంది. మీకు చాట్ బాక్స్ లో ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టాను చూడండి. అందులో జాయిన్ అయితే ఏంటంటే ఈ కెరీర్ దాని గురించి ఆ లింక్ అవన్నీ కూడా అందులో చేస్తాము. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అందులో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతారు. సో చాట్ బాక్స్ లో నేను పెట్టాను ఇది వాట్సాప్ గ్రూప్. అది ఏంటంటే కెరీర్ గైడెన్స్ సంబంధించిన దానికి సంబంధించి దాంట్లో మనకి మీకు ఆ సండే సెషన్ యొక్క క్లాస్ యొక్క జూమ్ లింక్ అవి షేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సార్ ఏమైనా పీపీటీ షేర్ చేస్తే అందులో షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆ నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అవుతుంది. కాగానే మీకు గ్రూప్ లో రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే షేర్ చేయడం జరుగుతుంది. సో మీకు యాజ్ పర్ ది నోటిఫికేషన్ నిన్న దాంట్లో ఏమి ఇచ్చారంటే జూలై నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయని ఇచ్చారు. సో జూలై లాస్ట్ వీక్ లో షెడ్యూల్ చేయడం జరుగుతుందని. సో మనది జూలై 30కో ఆగస్టు ఆల్మోస్ట్ జూలై లాస్ట్ వీక్ లో ఉండే అవకాశం ఉండొచ్చు. సో కాబట్టి మీరు ప్రిపరేషన్ సీరియస్ గా స్టార్ట్ చేయండి. Excuse me, హలో, sir. చెప్పం. Any negative marks ఉంటాయా sir? దెర్ ఇస్ నో నెగిటివ్ మార్క్స్. Cut-offs? కట్ ఆఫ్ అనేది అప్పటి పేపర్ని బట్టి ఉంటుంది. సో మీకు క్వాలిఫై మార్క్స్ మీరు ఫస్ట్ క్లాస్ అటెండ్ కాలేదు కావచ్చు కదా. సో ఆ వీడియో రికార్డింగ్ షేర్ చేస్తాను. మనకు మల్లారెడ్డి సార్ అన్ని డీటెయిల్స్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో దెర్ ఇస్ నో కట్ ఆఫ్ మార్క్స్. 100 questions, 90 minutes. This CP GATE exam purely on computer based test. మనం 90 minutes లో ఈ 100 questions సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో కట్ ఆఫ్ అనేది ఏమి అప్పటి దాన్ని బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే పేపర్ టఫ్ దాన్ని బట్టి.
సో ఎస్సీ ఎస్టీ కూడా దెర్ ఇస్ నో క్వాలిఫై మార్క్స్, 25 మార్క్స్ ఏమో క్వాలిఫై మార్క్స్ ఉన్నాయి. సో For everyone, 25 marks qualify, sir. CST there is no OC, qualified marks. No. There is SC, there is no qualified marks. BC, ఈ రోజు నోటిఫికేషన్ లో మీకు అన్ని డీటెయిల్స్ గ్రూప్ లో షేర్ చేయడం జరుగుతుంది. గ్రూప్ లో జాయిన్ అయ్యావు కదా నువ్వు? గ్రూప్ లో? oh no, sir. Yes, sir. Yes, sir. ఓకే. సో విల్ Thank you, షేర్ sir. ది. Thank you so much, sir. ఓకే. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సాలయ్య సార్ జాయిన్ అయ్యారు. Good evening. Good evening, sir. Sorry for the late, 10 minutes late today. Sir. Okay, sir. Thank you, sir. Now I am welcome Dr. Gangishetty Srinivas, sir. Sir, please introduce the today resource person to the today session on income tax. Thank you, sir. I am hand over the session to you. Very good evening, all of you. This Good is evening, Dr. Srinivas sir. Srinivas Gangishetty. After a long time, good evening. Thank you for the opportunity given by Dr. Burla Naresh sir and other organizers for introducing my closest friend, Dr. Kandula Salaya sir. I and he was classmates in Kakata University campus. We both completed our MCOM from Kakata University. I feel proud of you, sir. Kandula Salaya sir, Dr. Kandula Salaya sir completed his MCOM from Kakata University. Also, he completed his MBA. In addition to that MCOM and MBA, he also qualified. He also completed his Bachelor of Law, and he completed his doctorate in commerce. Now he is rendering his services as Associate Professor of Commerce at Government Degree College Women Autonomous Nalgonda. He has a lot of experience. He shaped so many students' future, bright future, and he worked for 15 years as private lecturer, and he has been rendering his service as Government Associate Professor for 15 years. So he has almost 28 years of service. He has a lot of research experience, and he published 15 articles in national and international journals. He guided so many students, MCOM students, MPhil students, and MBA students also in his career. He, what we call, he render services. When he was in private teaching field, he was run one institute also. From that institute, so many students shaped their lives, and he is the author for 2 books. One book, he wrote one book for Dr. B.R. Ambedkar Open City, that is auditing, and he also authored for another book of Telangana Open School Society, TAS accounting book. He is a well-known person in Telangana State Commerce faculty. He is one of the best human. He is by our invitation, he accepted to come and deliver lecture on income tax. Thank you for accepting invitation, sir. This virtual dais is yours. Thank you once again. Thank you, sir. Thank you, Srinivas Garu, for the nice introduction. And I am very much happy to see you after a long time. Near about 30 years, I think, when we completed our PG MCOM at Kakati University. And other thing, I am very happy to say thanks to Naresh Garu and other faculty members who are actually key role for the organizing of this nice program, which is very much benefiting to the MCOM aspirants of Telangana state. The first and foremost thing is congratulating to the faculty members who are taking the initiation behind such a good program,
which is benefiting to the students, especially commerce students who are going to write PG MCOM entrance test. That notification, so I think released today. And the second thing, the students, to the students, I am advising you, this is very much nice program, which is actually a state best commerce fraternity, state best commerce lecturers are involving in this course and in this state level coaching of competitive examination like MCOM. You people, please, so we request and we instruct you, the students, you have to utilize this best opportunity. Actually, one lecturer, one place, another lecturer, another place. To take a simple example, Srinivas sir just he has introduced me, belongs to Warangal, and I am belongs to Nalgonda, and working as associate professor in Government Degree College for Women, Nalgonda. So different places, the commerce lecturers are there, but all different lecturers, different places, together they are organizing and together they are taking the classes. How actually the importance is there behind these sessions and behind these courses, so that I'm instructing to all of you students, you be utilize the services, utilize this opportunity as best as you feel. And the another thing, especially for this, but actually the session and coaching and a free coaching which is going on online for MCOM entrance. So one small instruction to all of you people. The preparation of academic examinations different and the preparation of competitive exams are entirely different. Knowing of subject is enough to write academic examinations, but thorough knowledge you should be compulsory having in that particular subject is required to go for competitive examinations, especially writing of MCOM entrance or etc. etc. So that you people, the students especially, you have to keep it in your mind. So విద్యార్థులు మీ మైండ్లో పెట్టుకోండమ్మా, the knowing of subject is subject తెలిస్తే you can able to write academic examinations రాయొచ్చు, passing of first year, passing of second year, passing of third year. So it's very easy. But when you have the thorough knowledge, make a thorough knowledge untene you can get and you can write and you can get the seat and you can get actually the opportunity writing of competitive examinations. So that to get the thorough knowledge, first you have to concentrate on the subject, and whenever the lessons are going on, classes are going on, the important things and important points are there. So that important points, so you can require to write, you require to note down, may raskondi, and any doubts and any clarifications are you please ask in the last flow. Any doubts and any queries also you ask. And now, so I am starting directly the subject point of view. So subject allotted to me, income tax, and income tax is one of the subjects in the MCOM entrance examinations in the part A, which consisting of 10 marks, as you know, the portion and a scheme of examination, earlier lecturers, so they were explained very clearly to you. And in our subject, what actually the classes are going on today, tomorrow, and another 2 classes also there, Monday, Tuesday, so which is going on taken by another faculty member, so that the introduction part and basic points, basic concepts, and the other the things which are to be covered in our subject. So what are actually the points which are to be allotted to me and to be covered in our class today and tomorrow is, there are, you see on the screen, first one introduction we need to cover, and second is definition we need to cover. Third one is very important one, canons of taxation, and fourth one is basic concepts, and fifth one is heads of income, and the last one, so I to cover is residential status. And from this actually
what actually 10 points and 10 bits and 10 marks allotted for income tax, maybe 5 points and 5 marks are so minimum as which comes from this portion from this syllabus. And before starting the income tax, actually we need to understand the subject is as a tax. So tax is nothing but a statutory payment made by the public and imposed by the government. You see, statutory payment made by the public and imposed by the government. So statutory payment made by the public, nothing but the payment is done by the public only and imposed by the government. Why it is imposed by the government? So government needs also some income. Government also requires some income. Government also needs some income to spend and to expand for welfare activities of the society. That is the reason the government is imposed for the collection of some revenue, for the collection of some amount, for the collection of some amount from the public. That is actually, we should say that tax. But a brief introduction and brief the history, so we can require to understand before starting the income tax. The tax is the word actually which is taken from the Latin word that is taxer. It means value, or we can say that estimate. But the tax is the word actually first started in India, Sir James Wilson in the year of 1860. But later on, what happened is starts in the year is 1922. So that is as the Income Tax Act 1922. We can say that. But 1860, Sir James Wilson, the word he has introduced, word he has started, and to cover actually in 1857. So we know a small thing is that is Sipahila Tirugubatu, Sainika Poratamlo, some income actually lost by the government, that government which was lost, and to cover that thing, 1860 Sir James Wilson actually started to collect something from the public for the so cover of what loss actually got by the government in those days. And the word we can say that in 1860 which was introduced, but a separate act we can say that which is started in India is as a Income Tax Act 1922. And this is the starting point, we can say that the start of the year is 1922. And the next thing is the Income Tax Act 1961. This is actually as a constitutional thing for the income tax, for the collection of tax in our country. Even right now also we are following the rules and regulations, the guidelines, the procedures, and everything is we are following as per Indian Income Tax Act 1961 only. And this is effective 1st April 1962. And earlier in there are 2023 examination or 2022. So there are so many times they were asked that a question as when the Income Tax Act was implemented, or when the Income Tax Act started, and when the Income Tax Act just started in India. And Income Tax Act, we can say that 1961, as till now also the guidelines, procedures, and rules and regulations also we are following as per Income Tax Act 1961 only, but which was effected from 1st April 1962 onwards. And this thing actually next CBDT, so Central Board of Direct Taxes, which is actually under the supervision of Central Finance Ministry. And to know that about a small thing about the CBDT. So what will happen in our country is the students, please listen. Every year, what actually things are going on according to cost of living of society. According to cost of living of society. Sir, last slide only. Last slide. Last day. According to cost of living of society, Jeevana Vaya Pramanala Prakaramuga, various income tax, the departments, they should collect the information and they will submit to CBDT, Central Board of Direct Taxes. The Central Board of Direct Taxes, what it can do is, can be prepared the proposals regarding budget, and what actually the budget proposals
to be required to prepare by CBDT, Central Board of Direct Taxes, required to hand it over to Central Finance Ministry, and Central Finance Ministry can be prepared a bill known as finance bill. It means the CBDT can look after everything what should be required in the finance bill. The finance bill which is to be handed over to Central Finance Ministry, Kendra Ardhika Mantritva Shaka, which the head is Central Finance Minister. Central Finance Minister head actually, and Central Finance Minister thoroughly going through the finance bill, which consisting of two parts. Central Finance Ministry throwing of that particular finance bill which consisting there are two parts. దాంట్లో రెండు parts ఉంటాయి మళ్ళీ. One is proposed policies of fiscal areas and second is detailed tax proposals. You see, every year this finance bill prepared by the Central Finance Ministry and actually drafting preparation by the CBDT. And Central Finance Ministry, this is actually which consisting of two categories. దీంట్లో రెండు ఉంటాయి. A is proposed policies of fiscal areas ఒకటి, and B is detailed tax proposals. And these two actually introduced in the Central Parliament, Lok Sabha and Rajya Sabha by the Central Finance Minister. Central Finance Minister introduced tarvata, and which is by 2/3 majority, Lok Sabha and Rajya Sabha, Central Finance Ministry accept చేసిన తర్వాత it will move to President of India, and President of India, whenever it is accepted, becomes Finance Act, and this will be done on or before 31st March every year, to be required to implement from 1st April. Remember, గుర్తుపెట్టుకోండమ్మా, this whole thing what I explained is, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మొత్తము, this will be done every year by the Central Finance Ministry in the Central Parliament and accepted by the Central Parliament, Lok Sabha and Rajya Sabha with a 2/3 majority, and this will be finally moved to President of India. President of India దగ్గరికి వెళ్ళిన తర్వాత President of India స్టాంప్ పడగానే ఫైనాన్స్ బిల్ ఆటోమేటికల్లీ becomes ఫైనాన్స్ యాక్ట్ గా మారిపోతుంది. And this whole process to be required to complete on or before 31st March. 31st March లోపు కంప్లీట్ కావాలి, and required to implement, దీని implementation 1st April నుంచి నడుస్తూ ఉంటుంది. And this thing happens every year, and what actually we are required to follow the tax rules. మనం ఫాలో అయ్యే tax rules కూడా already accepted by the Central Parliament, already Finance Act ఉంది, ఆ Finance Act ప్రకారంగా మనం ఫాలో అవుతున్నాము. This is the thing we had to keep it in our mind. Sir, next one. And next is classification of taxes in our country. The taxes which are classified into two categories. This is also very, very important thing. You may have a small question, and you will get a bit also in the examination. So exam lo vache avakashalu untayi. So the tax classification, there are two categories of taxes in our country. The first one is direct taxes, and the second one is indirect taxes. So direct taxes, directly the individual, directly the person, directly the taxpayers, they have to pay to government, means to the department. And the best example of direct taxes, income tax and wealth tax. And second one is indirect taxes. Indirect taxes, not directly payment are paid or done by the people, not directly through the mediocre, through the organizations, and this will be best example is sales tax, service tax, etc., etc. Here we have to keep it one point here, and sometimes they should be asked the question, so what actually direct tax or what actually indirect tax, and maybe so wealth tax is a part of direct tax or indirect tax. So different questions, different style of the questions, so they will ask you. But when you are having the subject, when you are having the clear idea on it, definitely you can able to attempt. But here the point we had to remember, point we had to know that is the classification of taxes. Actually there are two categories. First one is
direct taxes, and second one is indirect taxes. The example of direct taxes given: income tax and wealth tax, and indirect taxes, sales tax, service tax, GST, etc., etc. So among these, we have only direct tax in our portion, and in that direct tax also we have only the first point amma, income tax only we have the portion. మనకున్న ఈ రెండు కేటగిరీస్ లో డైరెక్ట్ ట్యాక్స్ మాత్రమే మనకుంది ఇప్పుడు పోర్షన్ లో. డైరెక్ట్ ట్యాక్స్ లో కూడా we have only income tax. Income tax మాత్రమే మనకుంది పోర్షన్ లో. బట్ సో విత్ ది స్టడీయింగ్ ఆఫ్ దిస్ థింగ్, ఇది నేర్చుకునేటప్పుడు ద ఇండియన్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఆల్సో, సో ఇండియన్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఆల్సో వీ కెన్ రిక్వైర్ టు అండర్స్టాండ్. సో ఇండియన్ ట్యాక్స్ స్ట్రక్చర్ కూడా మనము అండర్స్టాండ్ చేసుకోవాలి కొంచెము. The Indian tax structure actually, there are threefold, means three categories. So first one is central government, second is state government, third one is local government. All of you students, please just see. Under ఒకసారి చూడండి అమ్మ slide. First one is imposed by central government, and second is imposed by state government, and third category of taxes imposed by local government. And first one, central government, imposed by central government. Our subject income tax also in the part of central government, central subject only. Central government impose chesede idi income tax, wealth tax, central government. And professional tax, what is state government. So value added tax and professional tax purview of state government. State government పరిధిలోకి వస్తుంది. And third one is local government, ప్రాపర్టీ ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ మున్సిపల్ ట్యాక్స్ కానీ లోకల్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది. సో ఇది మనము జనరల్ గా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ ఎ సెంట్రల్ సబ్జెక్ట్. సో దెర్ ఆర్ యాక్చువల్లీ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి మనకు. సెంట్రల్ సబ్జెక్టు, స్టేట్ సబ్జెక్టు అండ్ యూనిటరీ సబ్జెక్ట్ అని కూడా ఉంటుంది. కేంద్ర జాబితాలోని అంశాలు, రాష్ట్ర జాబితాలోని అంశాలు మరియు ఉమ్మడి జాబితాలోని అంశాలు అని అంటాం తెలుగులో. సో అవర్ సబ్జెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఈస్ సో ఇన్ ద పర్వ్యూ ఆఫ్ సెంట్రల్ సబ్జెక్ట్ అమ్మా. సో సెంట్రల్ సబ్జెక్ట్ కాబట్టి సో ఇంపోజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ. సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఇంపోజింగ్ ఉంటుంది. అందుకే ఇక్కడ చూడండి, సో ట్యాక్స్ స్ట్రక్చర్, సో ఇన్ అవర్ కంట్రీ, మన దేశంలో ఉన్నటువంటి ట్యాక్స్ స్ట్రక్చర్ కూడా 3 categories as 3-fold we need to understand. 3 రకాలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్, second is state government, third is local government. Has given certain examples also. కొన్ని examples కూడా ఇచ్చాను. So you please go through this particular slide. And the next one, this whole matter is only first point amma. Actually I told you there are 6 points to cover what actually portion is allotted to me. Among the 6 points, this is only first point, introductory part. So in the introductory part we covered 1922 first Income Tax Act, 1961 as present we are following, so Income Tax Act, which is started from 1st April 1962 onwards. So good petkondi 61 Income Tax Act, but started is 1st April 1962 onwards. 61లో మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, కానీ 62 1st April నుంచి మొదలైంది. అవి కొన్ని కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ లో కూడా మళ్ళొక్కసారి నేను రివిజన్ చేస్తా. ఆ తర్వాత ట్యాక్సెస్ 2 categories, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. సో అవర్ ఇన్కమ్ ట్యాక్స్ ఈస్ ఇన్ ద పార్ట్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండియన్ ట్యాక్స్ స్ట్రక్చర్, సో ఇండియన్ యొక్క పన్ను యొక్క విధానము, ట్యాక్స్ స్ట్రక్చర్, పన్ను నిర్మాణము. 3 categories. Central government means imposed by central government, imposed by state government, and imposed by local government. So property tax is imposed by local government, municipal tax is imposed by local government. అలా గుర్తుపెట్టుకోండి అమ్మా పిల్లలు, చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ when we are coming to second heading, this second heading is definition, నిర్వచనము అని అంటాం తెలుగులో. So already told you the payment is collection and made by the public and imposed by the government. So here we have to require to clarify one thing. So ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలమ్మా. General definition of tax is statutory payment made by the public and imposed by the government. Okay, so remember, గుర్తుపెట్టుకోండమ్మా, statutory payment made by the public and imposed by the government.
It means imposed, or it's a mandatory thing imposing by the government, but made by whom? Public. ఎవరు చెల్లించాలి? పబ్లికే చెల్లించాలి. ఎవరి కలెక్షన్? గవర్నమెంట్ కలెక్షన్ చేస్తుంది. అందుకే there are 2 points are given, you see. చూస్తున్నారమ్మా స్టూడెంట్స్? Somebody has to respond. Yes, sir. As per that definition, ఆ definition ఏదైతే ఇన్వర్టెడ్ కామర్స్ లో ఇచ్చానో, there are 2 important things are given below. దాని కింద ఒక 2 important points ఇచ్చాను చూడండి తల్లి. One is collected by whom? Government. For what purpose, Nana? Welfare of the society. Right. Good. So first one is collected by the government. As per the definition, it's very clear. Tax is the payment collected by the government. Amma ప్రభుత్వమే వసూలు చేస్తుంది. No private persons, no private organizations, no private people can collect. ఎవరు కానీ ప్రైవేట్ పీపుల్, ప్రైవేట్ పర్సన్స్ ఎవ్వరి కూడా ఇప్పటికి కూడా ఈ రోజు కూడా నో ప్రైవేట్ పర్సన్స్ కెన్ కలెక్ట్. ఏమైనా ఏజెన్సీస్ కనుక అప్పచెప్తే ఏజెన్సీస్ ఓన్లీ ఫెసిలిటేటర్. గుర్తుపెట్టుకోండి సార్, మా ఇంటి దగ్గర ఒక కన్సల్టెన్సీ ఆయన వసూలు చేస్తున్నాడు, సంబడీ కెన్ సే. అండ్ మా ఇంటి దగ్గర ఒక ట్యాక్స్ కన్సల్టెంట్ చూసుకుంటున్నాడు సార్. సో దే ఆర్ ఓన్లీ ఫెసిలిటేటర్స్ నానా, బట్ కలెక్టెడ్ బై ద గవర్నమెంట్. అండ్ ఇట్ ఈస్ ద పర్పస్ ఈజ్ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. సమాజం యొక్క వెల్ఫేర్ కోసం మాత్రమే దాన్ని తీసుకుంటారు, గుర్తుపెట్టుకోండి. సో ఆఫ్టర్వర్డ్స్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్యాక్స్. అంటే ట్యాక్స్ పన్ను యొక్క లక్షణాలు చూడండి. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇంపోజ్డ్ బై గవర్నమెంట్. ఇంపోజ్డ్ మీన్స్ స్ట్రిక్ట్లీ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఇంపోజ్డ్ బై ది గవర్నమెంట్. ఎవరమ్మా ఇది మనకు పెట్టేది, ఎవరు చేసేది అని అంటే, again remember, no private organizations, no private persons. Imposed completely by the government only. This is first thing. And second thing is collected. So collected through public and collected from the public. ప్రజల నుంచే వసూలు చేస్తారు. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాలా, excess amount and excess money, and what actually such an amount is fixed by the government according to Finance Act. Certain limits are there. Okay, so మనం నెక్స్ట్ రేపటి క్లాస్ లో డిస్కస్ చేద్దాము. సర్టన్ లిమిట్స్ ఉంటాయి. అండ్ ఎనీ పర్సన్ అండ్ ఎనీ ఇండివిజువల్ అండ్ ఎనీ ఆర్గనైజేషన్ ఓవర్ అండ్ అబోవ్ ఆఫ్ దట్ లిమిట్స్ దే హ్యావ్ టు రిక్వైర్ టు పే ద ట్యాక్స్. కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ కంటే మించినటువంటి ఇన్కమ్ ఎవరికైతే ఉంటుందో ఆన్ దట్ definitely compulsorily they have to require to pay the tax pay చేయాల్సి ఉంటుంది. అందుకే collected from the public. Second point. Third one is promote welfare of the society, and this money cannot be utilized for the payment of salaries, cannot be utilized for other activities. Whatever the tax amount collected by the government is exclusively to promote welfare of the society. Remember, if you are getting scholarships, you people, best example, మీకు ఉపకార వేతనాలు వస్తున్నాయి. If you are studying in the government colleges and schools, if you are traveling on the good roads, మంచి రోడ్ల మీద మీరు ప్రయాణిస్తున్నారు, if you are having good facilities, మంచి సౌకర్యాలు ఉన్నాయి అని అంటే అదంతా ఎక్కడి నుంచి వస్తున్నది అనుకున్నారు? రెవెన్యూ కలెక్టెడ్ త్రూ ట్యాక్స్ బై ది గవర్నమెంట్. గుర్తుపెట్టుకోండి, రెవెన్యూ కలెక్టెడ్ త్రూ ట్యాక్స్ బై ది గవర్నమెంట్. సో ప్రభుత్వము రెవెన్యూ రూపంలో ప్రజల వద్ద నుంచి వసూలు చేసి దాన్ని మన సంక్షేమ కార్యక్రమాలకు అంటే వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీకి ఖర్చు పెడుతుంది నాన్న. అందుకే నెక్స్ట్ పాయింట్ లో ఉంది చూడండి, 4th పాయింట్ లో రైస్ రెవెన్యూ టు ది గవర్నమెంట్. దిస్ ఇస్ అ బిగ్ రెవెన్యూ యాక్టివిటీ, బిగ్ రెవెన్యూ సోర్స్ టు ది గవర్నమెంట్. ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద రెవెన్యూ సోర్స్. As you know, you take a simple example, a small family is there. ఓ చిన్న కుటుంబం అనుకోండి. ఫస్ట్ ద ఫ్యామిలీ హ్యాస్ టు థింక్ what are actually the revenue sources are there. రాబడి ఆదాయాలు, దాని యొక్క మూలాలు ఏంటి, అంటే ఎట్లెట్లా ఆదాయం వస్తుంది అని మనం చూసుకొని దాని ద్వారా ఎలా ఖర్చు పెట్టాలనేది ఆలోచిస్తుంది ఫ్యామిలీ. అలాగే ఇప్పుడు మీరు కూడా ఇఫ్ యు ఆర్ స్టడీయింగ్, మీరు చదువుకుంటున్నారు అనుకోండి, మీకు ఏంటి పాకెట్ మనీయా, పేరెంట్స్ దగ్గర అడగాల, ఎట్లా దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలా. ఇన్ ద సేమ్ వే అండ్ రైజింగ్ రెవెన్యూ,
సో ప్రభుత్వానికి కూడా రాబడిని రైట్ చేసుకోవాలి అని అంటే దిస్ ఇస్ మెయిన్ సోర్స్. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ట్యాక్స్ ఇస్ ఎ లీగల్ కలెక్షన్. ట్యాక్స్ ఇస్ ఎ లీగల్ కలెక్షన్. ఇట్స్ ఎ లీగల్ కలెక్షన్ అంటే న్యాయపరమైనటువంటి వసూలు మాత్రమే ఫ్రమ్ ది పీపుల్ బై ది గవర్నమెంట్. గుర్తు పెట్టుకోండమ్మా. ఇన్ ది సెకండ్ హెడ్డింగ్, ఈ రెండవ శీర్షికలో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ వన్ ఈజ్ డెఫినేషన్. Definition very easy. Statutory payment from the public imposed by government. And then is characteristics, lakshanalu. Characteristics lo there are 5 points are given. ఈ 5 points kuda one by one. First one is imposed by government. Second is collected from public. Third is promote of welfare of the society. సమాజానికి ఖర్చు పెట్టడానికి మాత్రమే. Fourth one is rise of revenue. సో గవర్నమెంట్ కి ఇది మంచి రెవెన్యూ సోర్సు. లాస్ట్ వన్ ఈస్ ఇట్ ఈస్ ఏ లీగల్ కలెక్షన్. న్యాయపరమైన కలెక్షన్ మాత్రమే. ఇది సెకండ్ హెడ్డింగ్ అన్న. థర్డ్ వన్ సార్, నెక్స్ట్ సార్. థర్డ్ వన్ రైట్. థర్డ్ వన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అమ్మా. canons of taxation. So it's a technical word actually to use canons of taxation, especially students. విద్యార్థులు స్టూడెంట్స్ ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేయండి అమ్మా. canons. సో canons of taxation వర్డ్ కొంచెం మన క్రిటికల్ కనిపిస్తుంది కానీ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ టు బి ఫాలోడ్ బై ది గవర్నమెంట్ వైల్ ఫ్రేమింగ్ ద taxation policy. సో just now as I told you, Finance Ministry has to prepare the taxation policy which is to be introduced in the central parliament, okay, and accepted by the central parliament and signed by the President of India becomes Finance Act. మళ్ళొకసారి చెప్తున్నా చూడండి అమ్మా. సో పాలసీ ఒకటి మనకు బయటికి రావాలి అని అంటే ఆ పాలసీ, ఈ టాక్సేషన్ పాలసీ ఎస్పెషల్లీ ప్రిపేర్డ్ బై ది సెంట్రల్ ఫైనాన్స్ మినిస్ట్రీ, introduced in the central parliament, accepted by the parliament, signed by the President of India, and that one finance bill automatically whenever signed by the President of India becomes Finance Act. సో ఫైనాన్స్ యాక్ట్ గా ఆర్థిక చట్టంగా మారిపోతుంది అన్న. మరి ఆ పాలసీ తయారు కావాలి అని అంటే whenever the policy is going on preparing, పాలసీ ప్రిపేర్ చేసేటప్పుడు they should be required to follow certain principles. They should be required to follow certain principles. That principles are known as canons. పిల్లలు మళ్ళొకసారి నండి. టాక్సేషన్ పాలసీ ఒకటి ఉండాలి. ఆ టాక్సేషన్ పాలసీ ఎవరు తయారు చేస్తారు చెప్పండి? సెంట్రల్ ఫైనాన్స్ మినిస్ట్రీ. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్ట్రీ తయారు చేసేదాన్ని ఫైనాన్స్ బిల్ అంటాము. అది యాక్సెప్టెన్స్ అయిన తర్వాత దాన్ని ఏమంటామమ్మా? ఫైనాన్స్ యాక్ట్. ఉన్నారా? మరి అది ప్రిపరేషన్ లో, అది ప్రిపేర్ అయ్యేటప్పుడు దే నీడ్ టు ఫాలో సర్టన్ ప్రిన్సిపల్స్ నా. ఇప్పుడు మీరు కూడా సింపుల్ ఎగ్జాంపుల్, వెన్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎంకామ్ ఎగ్జామినేషన్ యూ షుడ్ బి నీడ్ టు ఫాలో సర్టన్ ప్రిన్సిపల్స్. సో without any principle, if you are attempting, if you are preparing, what will become? సేమ్ అవుతుంది. చుక్కాని లేని నావలాగా, ఒక ప్లానింగ్ లేని ప్రిపరేషన్ లాగా లాస్ట్ లో మేబీ మే నాట్ బి సీట్ రావచ్చు, రాకపోవచ్చు. అలా కాకుండా ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ సర్టన్ ప్రిన్సిపల్స్, హౌ టు ప్రిపేర్, హౌ టు ఫాలో, హౌ టు లిజన్, హౌ టు జస్ట్ గెటింగ్ ఆఫ్ డౌట్స్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ అండ్ హౌ టు రైట్ ద ఎగ్జామినేషన్. చూడండి, ఓకే. అండ్ దీస్ ఆర్ ఆల్ ప్రిన్సిపల్స్. ఇవన్నీ కూడా మనకు సూత్రాలన్నా. ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే డెఫినెట్లీ యూ విల్ గెట్ అన్ గుడ్ ర్యాంక్ ఇన్ ది ఎగ్జామినేషన్. మంచి ర్యాంక్ డెఫినెట్ గా వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఏంటనంటే సర్టన్ ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ టు బి ఫాలోడ్ బై ది గవర్నమెంట్. గవర్నమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు అనంటే టాక్సేషన్ పాలసీ ప్రిపేర్ చేసేటప్పుడు సర్టన్ ప్రిన్సిపల్స్ ఫాలో కావడము. ఇది చాలా సందర్భాలలో ఒక పాయింట్, ఒక బిట్, ఒక క్వశ్చన్ అడిగారమ్మా. canons is equal to అని ఒకసారి అడిగాడు క్వశ్చన్. అండ్ వాట్ యూ మీన్ బై canons ఒకసారి అడిగాడు క్వశ్చన్. ఈవెన్ దో మల్టిపుల్ చాయిస్ అయినా వాట్ యూ మీన్ బై canons అంటాడు. కింద ఒక 4 పాయింట్స్ ఇచ్చేసేస్తాడు, గుర్తుపెట్టుకోండి. అండ్ సమ్ టైమ్స్ దే ఆస్క్డ్ దట్ canon of equality is equal to. అట్లా సమ్ టైమ్స్ డిఫరెంట్ జస్ట్ లైక్ క్వశ్చన్ అటు ఇటు మలిపి అడుగుతాడు. కానీ ఈ స్లైడ్ల నుంచి, సో ఐఎమ్ అష్యూరింగ్ యూ, 1 question, 1
బిట్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఈ స్లైడ్ నుంచి ఖచ్చితంగా మీకు ఒక బిట్ వస్తుంది. మీరు బిట్ చూసినప్పుడు ఖచ్చితంగా నేను గుర్తొస్తాను. అందుకే ఇది జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి అమ్మా. నేను కూడా ఎక్కువ టైం కేటాయిస్తున్నాను దీనికి. Canons means principles followed by the government while framing taxation policy. ఇందులో మళ్ళీ 2 పాయింట్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. వన్ ఈజ్ ప్రిన్సిపల్స్, అనదర్ ఈజ్ ఫ్రేమింగ్ ది టాక్సేషన్ పాలసీ. టాక్సేషన్ పాలసీ తయారయ్యేటప్పుడు అనుసరించాల్సినటువంటి సూత్రాలు గుర్తుపెట్టుకోండి అమ్మా. సో ది థింగ్ ఈజ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్, ద థింగ్ ఈజ్ వైల్ ఫ్రేమింగ్ టాక్సేషన్ పాలసీ. సో దాన్ని మనం canons of taxation అంటాం. అండ్ దీస్ canons of taxation ఆర్, there are actually 4 points are there. ఈ canons of taxation 4 points ఉంటాయి. నేను ఇప్పటిదాకా మీకు చెప్పాను చూడండి. సో వైల్ యు ఆర్ అటెంప్టింగ్ ద ఎంకామ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, చూడండి, how to prepare, when to prepare, where to prepare and how to write the examination. ఇట్లా 4 ఉన్నట్టు, అంటే ఏం ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ కావాలి, ఎప్పుడు ప్రిపేర్ కావాలి, ఎలా ఎగ్జామ్ రాయాలి, 4 ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా మనకు టాక్సేషన్ పాలసీ తయారు కావాలంటే there are 4 principles are there. 4 సూత్రాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ canon of equality, సెకండ్ ఈజ్ canon of certainty, థర్డ్ ఈజ్ canon of economy, లాస్ట్ వన్ ఈజ్ canon of convenience. ఫస్ట్ వన్ చూడండి అమ్మా, canon of equality. canon of equality, income and wealth of a person. So always we have to see at the time of collection of taxes, income and wealth of a person. So if you go and collect the tax from the beggar cannot able to pay nana. దీని మీనింగ్ ఏంటంటే, మనం బీదవాడి దగ్గరికి, ఒక బెగ్గర్ దగ్గరికి, ఒక భిక్షగాడి దగ్గరికి సో పోయి నువ్వు ట్యాక్స్ కట్టు అని అంటే వాడు కట్టలేడు. సో దట్ canon of equality means rich people from rich people we should need, and simply we can say that దీన్ని ఏంటంటే ఉన్నోళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ రూపంలో తీసుకొని లేనోళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించే దాన్నే మనం ట్యాక్స్ ఆబ్జెక్టివ్ అని చెప్పుకుంటాం అన్నమాట. అట్లా దట్ ఈస్ నథింగ్ బట్ canon of equality. అంటే సమాజంలో అందరు సమానంగా ఉండాలి, సంక్షేమ కార్యక్రమాలు అందరికి కూడా ఈక్వల్ గా కావాలి అనేటటువంటి ఒక ప్రిన్సిపల్ తో ముందుకెళ్ళడమే canon of equality. గట్ ఇట్? అర్థమైందా? అండ్ సెకండ్ వన్ ఈస్ canon of certainty. canon of certainty means the amount should be certain and time should be certain. So there should not be expecting of any certain uncertainty. అనిశ్చితి అనేది ఉండకూడదు. There should be amount is certain and amount ఎంత కలెక్ట్ చేయాలి, how much tax and how much tax is to be calculated and paid by the people. Public, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ one organization is there or one individual is there and how much required to pay, ఎంత వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది అనేసి amount should be certain and time should be certain. Time should be certain means నెక్స్ట్ దాంట్లో మనకు ఖచ్చితంగా సో డిస్కస్ చేద్దాము. అసెస్మెంట్ ఇయర్ అని ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ అని ఉంటుంది. సో ఇన్కమ్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ మీన్స్ ఇన్కమ్ ఎర్న్డ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఫ్రమ్ 1st April to 31st March, and that should be calculated and payable and payment done in the assessment year. So that time should be fixed and that the dates are fixed and that thing is which is certain. That is called second one. So you need to understand canon of certainty means amount should be certain and time should be certain. So there is no possibility of uncertainty. Uncertainty ఉండకూడదు. సర్టన్ అంటే ఖచ్చితత్వముగా ఖచ్చితమైన అమౌంట్, ఖచ్చితమైన టైము ఖచ్చితంగా ఉండాలి. ఇది ఒక ప్రిన్సిపల్. అండ్ థర్డ్ వన్ ఈస్ canon of economy. canon of economy means minimum possible expenditure. So at the time of collection, tax collection from the public, minimum possible expenditure అంటే కనీసము యాజ్ మినిమం యాజ్ ద ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు ఎక్కువ పెట్టకుండా. అందుకే ఇన్ అవర్ కంట్రీ వాట్ యాక్చువల్లీ గోయింగ్ ఆన్ CBDT as having income tax departments in various states, and from the income tax departments income tax officers are there, and through the income tax officers by the income tax department organized by CBDT, the tax process and the tax amount is going on collecting. దీనికి మళ్ళీ ఒక సిస్టమ్ ఉంటుందమ్మా. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి CBDT ఆధ్వర్యంలో సెంట్రల్ ఫైనాన్స్ మినిస్ట్రీ రెవెన్యూ సోర్స్ గా
మనకు ఈ పన్ను అంటే ట్యాక్స్ ను కలెక్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద సిస్టమ్ విచ్ ఈస్ హ్యావింగ్ ఎ గుడ్ ప్రిన్సిపల్, దట్ ఈస్ కెనాన్ ఆఫ్ ఎకానమీ. లాస్ట్ వన్ ఈస్ కెనాన్ ఆఫ్ కన్వీనియన్స్. కన్వీనియన్స్ కలెక్టెడ్ ఇన్ ఏ కన్వీనియంట్ మేనర్. కలెక్టెడ్ ఇన్ ఏ కన్వీనియంట్ మేనర్ అంటే సౌకర్యార్థమైనటువంటి కన్వీనియంట్ మేనర్ లో మాత్రమే కలెక్షన్ ఉంటుంది. దానికి సర్టన్ డేట్స్, సర్టన్ టైమ్, సర్టన్ పీరియడ్ ఇన్ కన్వీనియంట్ మేనర్ విచ్ ఇస్ టు బి గివెన్ టు ద పీపుల్. సో ఇక్కడ ఈ థర్డ్ పాయింట్ లో స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే ఫస్ట్ ద మీనింగ్ ఆఫ్ కెనాన్, బికాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ స్లైడ్ నుంచి డెఫినెట్ గా మీకు ఒక బిట్ వస్తుందమ్మా ఎంకామ్ ఎంట్రన్స్ లో. ఇన్ ఎనీ ఇయర్, ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరంలో కూడా డెఫినెట్ గా మీకు, మీరు పాత క్వశ్చన్ పేపర్లు మీరు తరవ చేయండి. సార్ ఇక్కడ కనౌన్ నుంచి టాక్సేషన్ అనేది దాని నుంచి రాలేదు అని మీరు అడగండి, నేను చెప్తాను. ఖచ్చితంగా మీకు ఏంటంటే అమంగ్ ద 10 బిట్స్ 1 బిట్, సో ఒక బిట్ ఖచ్చితంగా దీని నుంచి వస్తుంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ థింగ్, కెనాన్ ఆఫ్ టాక్సేషన్ మీన్స్ principles followed by the government while framing taxation policy. టాక్సేషన్ పాలసీ తయారు చేసేటప్పుడు అనుసరించాల్సినటువంటి ప్రిన్సిపల్స్. అండ్ దట్ ప్రిన్సిపల్స్ దెర్ ఆర్ 4 ఆర్ అవైలబుల్. ఆ ప్రిన్సిపల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి తల్లి? 4 ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఈక్వాలిటీ, సెకండ్ ఈజ్ సర్టనిటీ, థర్డ్ వన్ ఈజ్ ఎకానమీ, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ కన్వీనియన్స్. సో ఇట్లా 4 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ 4 ప్రిన్సిపల్స్ తోటి టాక్సేషన్ పాలసీ విచ్ ఈస్ టు బి ప్రిపేర్డ్ తయారవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ యూ కెన్ ఏబుల్ టు అటెంప్ట్. డెఫినెట్లీ 1 బిట్ విల్ కమ్. ఒక బిట్ దీని నుంచి వస్తుంది. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ క్లియర్? Yes, sir. రైట్. Please ask some question. Yes. So possible. Coming to next, fourth point is, sir, next slide. Fourth point is basic concepts. సో ఈ బేసిక్ కాన్సెప్ట్స్ వరకు ఈరోజు డిస్కస్ చేద్దాం నాన్న. మిగతావి రేపు కూడా మన క్లాసే ఉంది. అండ్ వైల్ డిస్కసింగ్ అబౌట్ బేసిక్ కాన్సెప్ట్స్, సో వెన్ ఎవర్ ద సబ్జెక్ట్ హ్యాస్ కమ్, గుర్తుపెట్టుకున్నా సబ్జెక్ట్ ఎప్పుడు మనకున్నా కానీ after completion of introduction, after completion of definition, then definitely we need to understand the basic concept. Basic concepts మనం ఖచ్చితంగా అండర్స్టాండ్ చేసుకోవాలి. వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ ఈస్. మీకు తెలుసు అకౌంటెన్సీలో అయినా బేసిక్ కాన్సెప్ట్స్ ఫస్ట్ నేర్చుకోవాల్సిందే, టాక్సేషన్లో అయినా బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలా, ఈవెన్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ అయినా బేసిక్ కాన్సెప్ట్స్ ఖచ్చితంగా మనం నేర్చుకోవాలా. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి కూడా ఒక బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. You see the basic concepts, very very important points. There are 10 points are given. Sir స్క్రీన్ వస్తుందా ఇప్పుడు వచ్చింది. ఓకే, బేసిక్ కాన్సెప్ట్స్ మొత్తం ఒక 10 పాయింట్స్ ఇచ్చాను చూడండి. మనకి ఇది ఎలాగో థియరిటికల్ ఎగ్జామినేషన్ థియరీ రాయనవసరం లేదు కాబట్టి జస్ట్ బ్రీఫ్ గా ఒక్కసారి చూడండి. బేసిక్ కాన్సెప్ట్స్, there are 10 points are given to you. And first one is SSC. So as already you studied the income tax in the degree level, మీరు చదువుకున్నారు, ఇప్పుడు ఎంకామ్ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి. సో సెక్షన్ ఆల్సో గివెన్, సెక్షన్ 2 subsection 7 SSC. What is the meaning of SSC? Can anyone say Pay the the meaning of Liable to tax. pay the tax. the person who should require to pay the tax is known as SSC. Correct? మీరు చెప్పింది. So the person who should require to pay the tax or payable Liable is person. SSC. SSC అనాలమ్మా, తెలుగులో కూడా అంతే SSC అనాలా. సో ఈ స్లైడ్ మీరు చూసేటప్పుడు ఏంటంటే ఎక్కడైతే సెక్షన్స్ ఉన్నాయో కాస్త సెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలన్నా, వీలైతే పేపర్ మీద రాసుకోండి, లేదనంటే క్లాస్ అయిపోయినాక సార్ మీకు షేర్ చేస్తారు. సెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఒక్కోసారి దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, సెక్షన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ద పర్సన్ వీ షుడ్ రిక్వైర్ టు పే ద ట్యాక్స్ ఇస్ SSC. ఇమ్మీడియట్లీ సెకండ్ పాయింట్ వచ్చింది చూడండి, పర్సన్ అని. బట్ పర్సన్ మీన్స్ నాట్ ఓన్లీ ఇండివిజువల్. పర్సన్ అని అంటే ఖాళీ మనం ఏమనుకుంటాం, జనరల్ గా వ్యక్తి అంటే స్వతంత్ర వ్యక్తి అని అనుకుంటాం, ఇండివిజువల్ అనుకుంటాం. కానీ ఇండివిజువల్ ఒక్కడే కాదు, మీకు తెలుసు ఇండివిజువల్ చెప్పండి, HUF చెప్పండి, ఇక్కడ లేదు. జస్ట్ మీరు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ చదువుకున్నారుగా. పర్సన్ ఇంక్లూడ్స్
individual, HUF, Hindu undivided family. AOPs also will come. AOPs అంటే ఏంటి? Association of persons, Association of firms, Association of good, firms, and any other person, వీళ్ళందరూ కూడా మనకు పర్సన్ లో వస్తారు. అండ్ అకార్డింగ్ టు సెక్షన్ 2 subsection 31. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇందాక నేను చెప్పాను చూడండి, నెక్స్ట్ వన్ ప్రీవియస్ ఇయర్ అని. ప్రీవియస్ ఇయర్ అని అంటే ప్రిసీడింగ్ 12 months పీరియడ్ అని గుర్తుపెట్టుకోవాలా. ముందున్న 12 నెలల కాలము ప్రిసీడింగ్ 12 months. దేనికి ప్రిసీడింగ్? దేనికి ముందున్న 4th పాయింట్ ఉంది చూడండి, అసెస్మెంట్ ఇయర్. సో అసెస్మెంట్ ఇయర్ సెక్షన్ ఉంది చూడండి అమ్మా, సెక్షన్ 2 subsection 9 అసెస్మెంట్ ఇయర్ అని చూడండి. సో అసెస్మెంట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ 2024-25 అన్నాం అనుకో, 1st April 2024 to 31st March 2025 is అసెస్మెంట్ ఇయర్. సో 1st April 2024 కి ముందున్న అంటే ప్రిసీడింగ్ 12 months అంటే 23-24 that will known as previous year. సో ఎందుకు ఇక్కడ ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ నేర్చుకోవాలి అని అంటే, యూ పీపుల్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్, ఇన్కమ్ ఎర్న్డ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్, tax should be calculated and paid in the assessment year. ఓకే, అంటే 1st April నుంచి 31st March వరకు ప్రీవియస్ ఇయర్ లో సంపాదించినటువంటి ఆదాయాన్ని, వన్స్ అగైన్, ఇన్కమ్ ఎర్న్డ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్, క్యాలిక్యులేషన్ అండ్ ట్యాక్స్ పెయిడ్ ఇన్ ది అసెస్మెంట్ ఇయర్. గత సంవత్సరంలో సంపాదించిన ఆదాయం మీద పన్నును ఏ సంవత్సరంలో పే చేస్తారమ్మా? అసెస్మెంట్ ఇయర్ లో. గుర్తుపెట్టుకోండి, అసెస్మెంట్ ఇయర్ లో పే చేయకూడదు. ప్రీవియస్ ఇయర్ లో సంపాదించిన దాన్ని ఏ ఇయర్ లో పే చేయాలి? అసెస్మెంట్ ఇయర్ లో పే చేయాలి. అట్లా అదే పాయింట్ నెక్స్ట్ వచ్చింది చూడండి, 5th పాయింట్, ఇన్కమ్ అని. ఇన్కమ్ మీన్స్ ఎర్నింగ్స్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్, గత సంవత్సరంలో సంపాదించింది. ఈ గత సంవత్సరంలో సంపాదించినటువంటి ఇన్కమ్, అగైన్ there are 6th point ఉంది చూడమ్మా, గ్రాస్ టోటల్ ఇన్కమ్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ 5 headings. ఆ 5 headings మీకు గుర్తున్నాయి అనుకుంటా. గుర్తున్నాయి అన్న 5 headings చెప్పండి చూద్దాం ఎవరన్నా. గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ 5 headings. Income from salary. Income from salary. First, income from salary. Capital gain, other source. Second one, income from house property. Third one is income from business and profession. 4th one, income from capital gain. Last one is income from Other sources. Good. This will become gross total income, 6th point. Okay. And 7th point చూడండి అన్న, this gross total income, when it will becomes total income? ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్ GTI ఎప్పుడు టోటల్ ఇన్కమ్ గా మారిపోతుంది? గ్రాస్ టోటల్ ఇన్కమ్ మైనస్ డిడక్షన్స్ ఫ్రమ్ సెక్షన్ 80C to 80U. సో డిడక్షన్స్ ఆర్ దేర్ ఫ్రమ్ సెక్షన్ 80C నుంచి 80U వరకు కొన్ని డిడక్షన్స్ ఉన్నాయి. 80C ఈజ్ సేవింగ్స్ అని, అట్లా 80C నుంచి మొత్తం 80U వరకు లాస్ట్ వన్ హ్యాండిక్యాప్డ్ ఇట్లా ఉంటుంది. మీకు కావాలంటే అది కూడా మనకి ఏ టెక్స్ట్ బుక్ లో అయినా మనకు దొరుకుతుందమ్మా. కానీ అంత డెప్త్ గా అవసరం లేదు, ఎందుకంటే మనకు మల్టిపుల్ చాయిస్ కాబట్టి. సో ఇఫ్ దే వాంట్ టు ఆస్క్ ఏ బిట్ ఈస్, సో టోటల్ ఇన్కమ్ నీడ్స్ ఆర్ వాట్ ఈస్ టోటల్ ఇన్కమ్ ఆర్ టోటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు, సో లైక్ దిస్ దే విల్ బి ఆస్క్డ్ ద క్వశ్చన్. వాళ్ళు మనకు మల్టిపుల్ చాయిస్ బిట్స్ కాబట్టి అలాగే అడుగుతారు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ యూ నీడ్ టు జస్ట్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ ఈస్ 6th point ఏదైతే గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఉందో విత్ ద కాంబినేషన్ ఆఫ్ 5 headings, and that will becomes total income after deduction of deductions from section 80C to 80U. 80C నుంచి 80U వరకు మనం డిడక్షన్స్ తీసేసినాక అప్పుడు గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఏ రకంగా మారిపోతుంది? టోటల్ ఇన్కమ్ గా మారిపోతుంది. కాబట్టి టోటల్ ఇన్కమ్ ఇస్ ఈక్వల్ టు, చెప్పండి, GTI గ్రాస్ టోటల్ ఇన్కమ్ మైనస్ డిడక్షన్స్. రైట్, గుడ్ నానా, చాలా మంది చెప్పారు. దెన్ 8th point, మరి ఇదే ఇంకా మనకు టాక్సబుల్ ఇన్కమ్ కాదు. 7th point నాట్ ద ఫైనల్. 7th point మనకు ఫైనల్ కాదని నాకు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 8th point చూడండి, టాక్సబుల్ ఇన్కమ్. ఇది మనకు అస్సలు ఇంపార్టెంట్ వన్. టాక్సబుల్ ఇన్కమ్ ఇస్ ఈక్వల్ టు టోటల్ ఇన్కమ్ మైనస్ ఎగ్జెంప్టెడ్ లిమిట్. టోటల్ ఇన్కమ్ మైనస్ ఎగ్జెంప్టెడ్ లిమిట్. ఎగ్జెంప్టెడ్ లిమిట్ గుర్తుందా ఎవరికైనా? చెప్పండి చూద్దాం. Education. No.
3 lakhs, sir. Exemptions కాదు. Exemption under section 10 is those exemptions are there, okay. ఆ ఎగ్జామ్షన్స్ ఫస్ట్ వెళ్ళిపోతాయి మనకు. అది మనకి ఇన్కమ్ వచ్చే వరకే ఎగ్జామ్షన్స్ టాక్సబుల్ ఇన్కమ్ అంటే టోటల్ ఇన్కమ్ మైనస్ ఎగ్జామ్టెడ్ లిమిట్, నాట్ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ ఆర్ డిఫరెంట్, ఎగ్జామ్టెడ్ లిమిట్ ఈస్ డిఫరెంట్ అమ్మా. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ వాట్ యూ టోల్డ్ ఈస్ కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్ తల్లి. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ అని అంటే అవి మనకు సేవింగ్స్ అవి ఇవి వచ్చేస్తాయి. అవి అండర్ సెక్షన్ 80C లో వెళ్ళిపోతాయి, అండర్ సెక్షన్ 10 లో వెళ్ళిపోతాయి, అవి ముందే వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్టెడ్ లిమిట్ ఏంటంటే టాక్సబుల్ ఇన్కమ్ ఇస్ ఈక్వల్ టు టోటల్ ఇన్కమ్ వాట్ యూ గాట్ ఇన్ ద 7th పాయింట్ మైనస్ ఎగ్జామ్టెడ్ లిమిట్. ఎగ్జామ్టెడ్ లిమిట్స్ ఉన్నాయి. ఎనీ ఆఫ్ యూ? 3 lakhs, sir. ఫస్ట్ వన్ 3 క్లూ ఇస్తున్నా, 3 ఉన్నాయి. ఫస్ట్ వన్ 2,50,000. 250,000. వెరీ గుడ్. ఎవరికమ్మా 2,50,000? టు హూమ్? Citizen. సిటిజన్, కరెక్ట్. రైట్. సిటిజన్ బిలో 60 years is 2,50,000. Senior citizen 60 to 80 years is how much? 3 lakh. సూపర్ సీనియర్ సిటిజన్ అనాలన్నా how much? 5 lakh. This is called exempted. ఇట్లాంటి బిట్సే వస్తాయి అమ్మా. అందుకే నేను ఇందాక ఏమని చెప్పాను, రైటింగ్ ఆఫ్ అకాడమిక్ ఎగ్జామ్, రైటింగ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇస్ డిఫరెంట్ అన్న ఎంటైర్లీ. సో అకాడమిక్ ఎగ్జామ్ లో మనం ఏది రాసుకుంటే మామూలుగా మార్క్స్ పడిపోతాయి, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనం స్ట్రిక్ట్లీ కన్ఫైన్ టు దట్ పాయింట్. అందుకే ఇందాక నువ్వు ఎగ్జామ్టెడ్ అనగానే నువ్వు చెప్పావు అది ఏంటి సబ్జెక్ట్, ఓకే, కానీ ఇక్కడ మన కరెక్ట్ పాయింట్ అది అదే ఉంటది అక్కడ, మల్టిపుల్ చాయిస్. సో ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ ఇస్ డిఫరెంట్, ఎగ్జామ్టెడ్ లిమిట్ ఈస్ డిఫరెంట్. సో ఎగ్జామ్టెడ్ లిమిట్ ఈస్ 3 categories again. మీరు ఇప్పుడు చెప్పిందేనా, సిటిజన్ బిలో 60 years మేల్ ఆర్ ఫిమేల్ ఈస్ 2,50,000 and 60 to 80 years senior citizen is how much? 3 lakh. And super senior citizen so 80 years and above is how much? 5 lakh. So ఇది మనం ఇక్కడ మైనస్ చేస్తే then it will becomes what? Tell me 8th point ఏమవుతుంది మైనస్ చేసిన తర్వాత చెప్పండి. taxable income. అప్పుడు ఆఫ్టర్ గెటింగ్ ద taxable income వచ్చిన తర్వాత then 9th point we apply the tax rates. ఏం అప్లై చేయాలమ్మా? taxable income మీద ఏం అప్లై చేయాలి చెప్పండి? tax rates. ఆ tax rates again, right, tax rates again how many categories you know? tax rates ఎన్ని categories? 2 categories అక్కడ ఇచ్చాను స్లైడ్ లో. ఫస్ట్ వన్ ఫ్లాట్ రేట్స్, సెకండ్ వన్ Slab rates. ఫ్లాట్ రేట్స్. ఇప్పుడు నేనే అడుగుతా, ఫ్లాట్ రేట్ అంటే ఏంటి? what do you mean by flat rate? Fixed. Flat rate, fixed rate. Good. Flat rate means fixed rate. Rate cannot be changed irrespective of income. Rate cannot be changed. Rate should be fixed irrespective of the income. So ఆదాయం ఎంత ఉన్నప్పటికీ కూడా రేట్ అదే ఉంటుంది. That is flat rate. So that flat rate is applicable on the casual income. Casual income మీద ఎంత పర్సెంట్ గుర్తుందా? Casual income, winning of lottery, 30%. వచ్చేది ఎగ్జామ్ లో ఇవే గుర్తుపెట్టుకోవాలా. సో 30% ఆన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. LTGC లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద ఎంత? 20%. These are called flat rates. Okay. So next slab rates. Second category. Slab rates ఎవరికైనా గుర్తున్నాయా చెప్పండి? ఫస్ట్ వన్ క్లూ ఇస్తున్నా, 5%. 5, 20, 30. వెరీ గుడ్, వెరీ నైస్ పీపుల్. సో మీరు ఇట్లనే ప్రిపేర్ కండి, డెఫినెట్లీ యూ విల్ గెట్ ద సీట్ ఇన్ ద నైస్ ఇన్ ద గుడ్ యూనివర్సిటీ, ఇన్ ద బెస్ట్ యూనివర్సిటీ. మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది మీకు, ఇట్లనే ప్రిపేర్ కండి, మంచి పిల్లలు. సో గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫ్లాట్ రేట్ మీన్స్ ఫిక్స్డ్ రేట్, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్కమ్ విచ్ ఇస్ అప్లికేబుల్. అండ్ స్లాబ్ రేట్ మీన్స్ రేట్ షుడ్ బి వేరియబుల్, రేట్ మారుతూ ఉంది. మీరే అన్నారు 5% సార్, 20% సార్, 30% రేట్ మారింది. అలా మారితే స్లాబ్ రేటు, మారకుండా 30% విచ్ ఇస్ ఫిక్స్డ్ ఫ్లాట్ రేట్, 20% విచ్ ఇస్ ఫిక్స్డ్ దట్ ఈస్ ఫ్లాట్ రేట్, అట్లా. సో విత్ అప్లికేషన్ ఆఫ్ దీస్ ట్యాక్స్ రేట్స్, ఈ ట్యాక్స్ రేట్స్ అప్లికేషన్ చేసి దెన్ ద ట్యాక్స్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్, ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత హౌ కెన్ వి పే, ఎలా పే చేయాలి? through a particular number.
ఒక నెంబర్ ద్వారా మనం పే చేయాలి. దట్ నెంబర్ ఈజ్ నోన్ యాజ్ వాట్? 10th పాయింట్. ఆ నెంబర్ ఏమంటాం మనము? పాన్. పర్మనెంట్ అకౌంట్ నంబర్. ఏంటి చెప్పండి పాన్ అంటే? పాన్ అంటే ఏంటి? పర్మనెంట్ అకౌంట్ నంబర్. Permanent account number. Number. Good. This is as according to Permanent account number. section according to section 139A ప్రకారంగా. ఇప్పుడు చూడండి నాన్న, ఫస్ట్ 5th 6th పాయింట్ నుంచి ఒక్కసారి చూడండి. ప్రీవియస్ ఇయర్ లో సంపాదించింది, అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్, దానికి ఇన్కమ్ 5 హెడ్డింగ్స్, 5 హెడ్డింగ్స్ కలిపితే 6th పాయింట్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. గ్రాస్ టోటల్ ఇన్కమ్ రాగానే డిడక్షన్స్ మైనస్ చేయాలి. డిడక్షన్స్ మైనస్ చేస్తే యూ విల్ గెట్ టోటల్ ఇన్కమ్. మరి టోటల్ ఇన్కమ్ మీద క్యాలిక్యులేట్ చేద్దునన్నా, టోటల్ ఇన్కమ్ నుంచి ఎగ్జామ్టెడ్ లిమిట్ పోతుంది. ఎగ్జామ్టెడ్ లిమిట్ ఈస్ 2,50,000 or 3 lakhs or 5 lakhs. After elimination, after deduction, after exempted limit, you will get taxable income. On the taxable income, we can apply tax rates, which are 2 categories. One is flat rate, another one is slab rate. Okay. And this calculation, calculation with application of tax rates apply chesi calculation tarvata we need to pay the tax through a particular number. Oka number dwara manam pay cheyalsi untundi. That number is PAN. PAN. Expansion is permanent account number. Okay na? So if you want to deposit your amount is in the bank through a number, that is your account number. మనం బ్యాంక్ లో అమౌంట్ డిపాజిట్ చేసుకోవాలంటే మనకు బ్యాంక్ లో కూడా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండాలి. అలాగే ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ, పన్ను బాధ్యత లెక్కించిన తర్వాత దట్ ట్యాక్స్ ఈస్ విత్ ఏ పర్మనెంట్ అకౌంట్ నెంబర్, పాన్ ద్వారా చెల్లించుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ అకార్డింగ్ టు సెక్షన్ 139A. 139A ప్రకారంగా పాన్ షుడ్ బి అలాటెడ్ టు ద ఇండివిజువల్. సో దిస్ ఈజ్ ఆల్సో by the income tax department, CBDT, Central Board of Direct Taxes నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాన్ అలాట్ చేస్తారు. ఆ పాన్ నెంబర్ ద్వారా మనం పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఇట్ మీన్స్ ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ విత్ అప్లికేషన్ ఆఫ్ ట్యాక్స్ రేట్స్, రిమెంబర్ we required to pay the taxes through a particular number that is known as PAN, permanent account number. Okay. అండ్ విత్ దిస్ ఇంతవరకు ఈ రోజు మనం 4 పాయింట్స్ కవర్ చేసినా. ఇంతవరకు చాలా. ఈరోజు రేపు కూడా మళ్ళీ మన క్లాస్ ఉంది. ఈ రోజు నేను కొంచెము కాలేజ్ నుంచి వచ్చే వరకు లేట్ అయింది, ఒక 10 minutes లేట్ గా స్టార్ట్ చేసిన. అండ్ టుమారో క్లాస్ విల్ బి ఇన్ టైం. రేపటి క్లాస్ మీకు ఇన్ టైమ్ లో ఉంటుంది. ఇంకొక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేసి, అండ్ సమ్ మోర్ బిట్స్, సమ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్, అండ్ సమ్ మోర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వాట్ యాక్చువల్లీ సో టు బి రిక్వైర్డ్ టు కమ్ ఇన్ ద ఎగ్జామినేషన్ and to be necessary important which are coming the examination లో ఏవి రాబోతున్నాయి, ఎలా రాబోతున్నాయి అనేది సో డిస్కషన్. సో రేపు కూడా క్లాస్ ఉంది, రేపు క్లాస్ లో తీసుకుంటా. ఈ రోజు మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఇంట్రడక్షన్ డిస్కస్ చేసాము, డెఫినేషన్ డిస్కస్ చేసాము, కెనాన్స్ ఆఫ్ టాక్సేషన్ డిస్కస్ చేసాము, బేసిక్ పాయింట్స్ డిస్కస్ చేసాము, బేసిక్ కాన్సెప్ట్స్. ఈ 4 హెడ్డింగ్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒక 5 minutes టైం ఇస్తాను. మంచిగా అర్థమైందమ్మా క్లాసు? Yes, sir. ఏమేం పాయింట్స్ కవర్ చేసా ఒకసారి చెప్పండి. ఏమేం పాయింట్స్ కవర్ చేసా? ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్, చెప్పండి. Definition. డెఫినేషన్. థర్డ్ పాయింట్ Canons of ఆఫ్ టాక్సేషన్. అండ్ ఫోర్త్ పాయింట్ ఈస్ Basic బేసిక్ concept. కాన్సెప్ట్స్. ఇంతవరకు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంకామ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. టుమారో ఆల్సో అవర్ క్లాస్ ఇస్ దేర్. రేపు కూడా మన క్లాస్ ఉంది. రేపు ఇంకొక 2 హెడ్డింగ్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేసి అండ్ సమ్ మల్టిపుల్ క్వశ్చన్స్ విచ్ ఆర్ టూ ఇంపార్టెంట్ టు కమింగ్ ఇన్ ద ఎంకామ్ ఎగ్జామినేషన్ లో మల్టిపుల్ చాయిస్ ఎలా అడుగుతారు అనేది సో టుమారో వీ హ్యావ్ టు డిస్కస్. రేపు డిస్కస్ చేద్దాం. Sir, Okay, I have one doubt. Sir, excuse me, I have one doubt. Sir, we have to solve some questions. Our treatment is enough. Right. Actually, Amma, one thing, good question. So regarding income tax సంబంధించి ఏంటంటే 90% the theory questions only will be asked in the examination. Okay. So maybe among the 10 questions మనకు వచ్చేది ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 10 bits నానా. 10 bits లో అడిగితే ఏదన్నా ఒక బిట్ అడగొచ్చు. ఆ బిట్ కూడా ఏంటనంటే
జస్ట్ సర్టన్ అమౌంట్ ఇచ్చి కొంత క్యాజువల్ ఇన్కమ్ ఇచ్చి అండ్ వాట్ విల్ బి ద ట్యాక్స్ లైబిలిటీ అట్లా. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇన్కమ్ ఫ్రమ్ లాటరీ 5 lakhs, క్యాలిక్యులేట్ ట్యాక్స్ లైబిలిటీ అట్లా 30%. సింపుల్. సో 5 Yes. lakhs into 30% into education and higher education సెస్ ఉంది కదా. 4%. రైట్ అంతే. Health అట్లాంటి and చిన్న- అవి education. టుమారో వి హావ్ టు డిస్కస్. మనం డిస్కస్ చేద్దాం కానీ మాక్సిమం గుర్తుపెట్టుకోండి అమ్మా, మనకు వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్ 10 bits లో సో మాక్సిమం రేర్లీ మేబీ 1 bit అట్లుంటుంది, మిగతా 9 bits థియరీ వస్తాయి అట్లా. సార్ వన్ డౌట్ అందులో ఈ రోజు ఒక 2-3 bits డెఫినెట్ కవర్ అవుతాయి ఈ రోజు చెప్పిన క్లాస్ నుంచి. చెప్పండి. సార్ వన్ డౌట్ సార్. మనకు ఎగ్జామ్టల్ లిమిట్ ఉంది కదా సార్, యా అయితే మన ఫైనాన్షియల్ ఇయర్ లో కొత్తగా ఇప్పుడు 4 lakhs కి పెంచారు కదా సార్. అవునవునా. అయితే అంటే మనము అదే చదువుకోవాలి, ఇంకా ఇది మనకు ఇంప్లిమెంట్ కాలేదు. దిస్ విల్ బి ఇన్ ద నెక్స్ట్ ఇయర్. గుడ్ క్వశ్చన్. అంటే ఓల్డ్ రేజ్ మీ మనం ప్రకారమే ఓన్లీ 2.5, 2,50,000, 3 lakhs, 5 lakhs వరకే చదువుకోవాలి. సో నువ్వు Okay. చెప్పింది కరెక్ట్. న్యూ ట్యాక్స్ ఇక్కడ నువ్వు గుడ్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ అడిగావు నాన్న. నాకు ట్యాక్స్ రెజ్యూమ్స్ అది అక్కర్లేదని నేను కవర్ చేయలేదు, రేపు చెప్దాం అనుకున్నా. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అని ఉంటది. ఓకే, మనకి ఇప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే ఫాలో కావాలి. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఏంటంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఫాలో కావాలి. అంటే నెక్స్ట్ మీ జూనియర్స్ ఉంటారు చూడండి, వాళ్ళు ఫాలో కావాలి, వాళ్ళకి అది వస్తుంది. ఓకే, నెక్స్ట్. ఇంకా ఇప్పుడు నువ్వు ఏది గుర్తుపెట్టుకోనా? 2.5, 3 lakhs and 5 lakhs. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకా ఓకేనా ఓకే సార్. సార్ నరేష్ సార్. సార్ నరేష్ సార్. Sir, thank you, sir. Okay, Thank okay, you very sir. much. Okay, we will see you tomorrow at the same time, sir. Yeah, sir. The remaining portion, 5th and 6th point will be covered tomorrow, sir. And tomorrow, Okay, sir. so I would like to discuss tomorrow some more the questions and especially concentrating on multiple choice questions and what are important in the examination. రేపు డిస్కస్ చేస్తా. ఈ రోజు వాళ్ళకి ఓవర్వ్యూ ఇవ్వాలని ఇచ్చిన సార్ మొత్తము. Okay, sir. Okay, బేసిక్ thank you, కాన్సెప్ట్స్ sir. వరకు కవర్ అయింది ఇవాళ. మరి Okay, పిల్లలు sir, మంచి thank you. ఇంట్రెస్ట్ ఉన్నారు, మంచి రెస్పాన్స్, గుడ్ రెస్పాన్స్ సార్ ఫ్రమ్ ది స్టూడెంట్స్. ఐఎమ్ హ్యాపీ. Sir. అది నాకు తక్కువ మంది వస్తారు కానీ ఉన్న వాళ్ళు మాత్రం అంతా యాక్టివ్ పర్లేదు. ఉన్నారు అండ్ ఇంటరాక్ట్ అవుతున్నారు. అవును, పర్లేదు సార్. స్టార్టింగ్ 52 ఏమన్నారు స్టార్టింగ్ లా, మరి ఇప్పుడు ఎంత ఉంది? 64 వరకు వచ్చారు. 62, వచ్చిరా? 64. గుడ్ నెంబర్ సార్, గుడ్ నెంబర్. మేబీ టుమారో వి షుడ్ ఎక్స్పెక్ట్ మోర్ సార్, ఎందుకంటే రేపు సెకండ్ సాటర్డే హాలిడే ఉంది. అవును, నోటిఫికేషన్ కూడా వస్తే అలా కొంచెం అవును, ఈ రోజు నోటిఫికేషన్ వచ్చినట్టుందిగా. అవును సార్, అవును. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు నాకు పీజీలో ఎంకామ్ లో క్లాస్మేట్ సార్ మేము. కేయూ క్యాంపస్ చాలా తర్వాత మళ్ళీ మీరు శ్రీనివాస్ గారితో నా ఇంట్రడక్షన్ ఇప్పించడం ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అదే ఈ ప్లాట్ఫామ్ ద్వారా కలిసారు మొత్తానికి. సార్ అవును సార్, చాలా రోజుల తర్వాత కలిసాం మేము. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. ఓకే సార్. Okay, sir. Yeah. Okay. See you, sir. Meet you tomorrow. Okay, sir. Okay, thank you. Right, sir. Thank you. So, Joha, there is no negative marks in this PG entrance exam. Okay, thank you. Tomorrow we will start exactly 6 o'clock. Yeah, sir. Exact time. Tomorrow exact time. Okay, sir. Okay, thank you. Right.